దేవుడు కానీ ఆలోచిస్తే మనం ఈరోజు ఇలా ఉండం. దేవుడు ఆలోచించట్లేదు. అడిగిన ప్రతిదానికి దేవుడు జవాబిస్తున్నాడు. ఆలోచించట్లేదు. మనల్ని దీవించాలన్నదే దేవుని ఆశ. ఓకే, మనల్ని కాపాడాలన్నది దేవుని ఆశ. మనల్ని పోషించాలన్నది దేవుడి ఆశ. లేకపోతే మీరే చెప్పారు, ఎన్నో సాక్ష్యాలు మీరు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి 100 మందికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు, నేను సెలెక్ట్ అయ్యాను అంటే నీ దేవుడు నీ పక్షం కార్యం చేశాడు కదా. ఎవరికి కూడా వాళ్ళ సిటీలో జాబ్ రాలేదు, నాకు వచ్చింది అంటే మరి దేవుడు చేశాడు కదా. ఇవన్నీ ఎలా మర్చిపోతారండి? మర్చిపోకూడదు. అరే చాలా మంది పిల్లలు అంగవైకల్యంతో పుడతా ఉంటే మరి నీకు మంచి బిడ్డలను దేవుడు ఇచ్చాడు కదా. నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఎంతమంది ప్రార్థన చేశారో తల్లిదండ్రులు నాకు తెలియదు, కానీ నా పిల్లలు పుట్టకముందు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఆరోగ్యవంతులైన పిల్లలు ఇవ్వండి ప్రభా. ఎందుకంటే ఒకసారి దేవుడు ఎవరినైనా ఇచ్చాక మాకు వద్దు అని అనుకోవడానికి వీలు లేదు. నేను ప్రే చేశాను, ఎందుకంటే నాకు ఒక భయం. ఏంటి భయం అంటే దేవుడు ఎవరినిచ్చినా తీసుకోవాలి, మనం వద్దని అనడానికి వీలు లేదు. సో అలాంటప్పుడు మరి ఎన్ని విషయాలు దేవుడు మీకు మేలే చేశాడు కదా, ఇంకా ఆలోచిస్తారా ప్రభు పని చేయాలా లేదా అని, ప్రభు కోసం నిలబడాలా లేదా అని? ఇంకెంత ఆలోచిస్తారని, అంతకాలం చచ్చిందాక ఆలోచిస్తారు కొంతమంది కదా. ఒకసారి మనం ఏం చేద్దామంటే, ప్రభా నేను నీ పని పూనుకుంటాను, నేను చేస్తాను, నా బలమంతా నీ కొరకే, ఓకే నా జ్ఞానమంతా నీ కొరకే. నీ కంపెనీ కాదు నిన్ను ఎక్కువ వాడుకోవాల్సింది, నీ దేవుడు వాడుకోవాలి.